విజయవాడలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి పడుతున్న అకాల వర్షాలకి కారణంగా భవానీపురం హెచ్పీ కాలనీ నందు ఇళ్లలోకి మురుగునీరు వచ్చాయి. మురుగునీరు రావడంతో చంటి పిల్లలతో భవానీపురం వాసులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి సందర్భాలు వచ్చి తమకు పులిహోర పొట్లాలు, బిర్యానీ పొట్లాలు ఇచ్చి వేరే వాళ్ళు కానీ మాకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పులిహోర పొట్లాలు, బిర్యానీ పొట్లాలు కాకుండా మాకు శాశ్వత పరిష్కారం కావాలని భవానీపురం వాసులు కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇలాగే పులిహార పొట్లాలు, బిర్యానీ పొట్లాలు ఇచ్చారు. మాకైతే ఏ పరిష్కారం దొరకలేదు. ఈ గవర్నమెంట్ మారింది, టీడీపీ గవర్నమెంట్. ఎమ్మెల్యే గారికి నమస్కరించి చెప్తున్నాను, ఇప్పటికైనా మాకు కాలనీ బాగుపడేలా చూడండి. ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి. మొన్న వచ్చారు, అన్ని పరిష్కారం చేస్తానని చెప్పన్నారు. ఆయన నమస్కరిస్తూ పరిష్కారం చేసేట్టు కోరుకున్నామండి. చాలామంది పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు. మేమే కాదు, చంటి పిల్లలతో చాలా మంది చంటి పిల్లలతో ఇక్కడ ఫ్రిడ్జ్ పాడైపోయినాయి, అన్ని పాడైపోయినాయి. సామాన్లు కూడా ఏమీ పనికిరావు, బట్టలు మొత్తం నాశనం అయిపోయినాయి. మాకు ఏదైనా పరిష్కారం చేయండి. ఈ ఖాళీలు ఇళ్లలోకి నీళ్ళు రాకుండా.